కర్ణాటక ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చింది, గెలిచిండ్రు, కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పెద్ద కదలికలు అయితే కనబడతలేవు. సరే వీళ్ళిద్దరు పక్కన పెట్టండి, ఇంకా వేరే ఎవరైనా వచ్చి చేరినటువంటి ఆ అంశాలు కూడా అక్కడ ఇక్కడ పెద్ద కనబడతలేదు. మరి ఎట్లా చూడాలి దీన్ని? అంటే అటు కాంగ్రెస్ లో కదలికలు, ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పినట్టు బీజేపీలో కూడా కర్ణాటక ఫలితాలు కొద్దిగా ప్రభావం చూపించింది. వీళ్ళు కూడా కొంత నిన్నటిదాకా ఉన్నటువంటి దూతనం ఇందులో కూడా కనబడతలేదు అంటా ఉన్నారు. మరి ఎట్లా చూడాలి దీన్ని? నిజంగానే మూడో ప్రాంతీయ పార్టీ వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రాంతీయ పార్టీలు అనేది ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్ గారి తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ కూడా సక్సెస్ కాలేదు. మీరు 2014 తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రలో పార్టీ పెట్టినది. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పార్టీలు వచ్చినాయి, కానీ ఏ ప్రాంతీయ పార్టీ కూడా కేజ్రీవాల్ గారి తర్వాత ఇక్కడ సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశగా వారు వెళ్ళని మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో రీసెంట్ గా కూడా ఎమ్మెల్యే మెదక్ సంబంధించినటువంటి శశిధర్ రెడ్డి గారు కూడా జాయిన్ కావడం జరిగింది. ఇంకా చాలా మంది జూన్ 15 తర్వాత చాలా జైనింగ్స్ జరుగుతాయి. కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణారావు గారిని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాకరే గారు, సిఎల్పి నాయకుడు విక్రమార్క గారు కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వారిని ఖచ్చితంగా వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంది, ఖమ్మం జిల్లాలో కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, కాంగ్రెస్ ఏ విధంగా ఉంది, పటిష్టంగా ఉందా లేదని చెప్పేసి ఇన్ని రోజుల వరకు వారు చెక్ చేసుకున్న పరిస్థితి. కింద నాయకత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పోదామని చెప్పినప్పుడు మాత్రం కాబట్టే వాళ్ళు భారతీయ జనతా పార్టీ వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయత్నం మాత్రం చేసిన వాస్తవం. కింద లోకల్ ఉన్న లీడర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం, కాంగ్రెస్ పార్టీ అయితేనే భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అయితేనే కేసీఆర్ గారిని ఓడగొడుతుంది, కాంగ్రెస్ పార్టీ చాలా ఉంది, జాతీయ స్థాయిలో కూడా చాలా బలంగా తయారవుతా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, నెక్స్ట్ జరిగే ఎలక్షన్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పోదామని చెప్పేసి కింద ఉన్న నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని ఒప్పిస్తా ఉన్నారు. కాబట్టి వారు కాంగ్రెస్ వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి భావిస్తా ఉన్నా. వారైతే ప్రాంతీయ పార్టీ వెళ్ళకపోవచ్చు అని చెప్పేసి వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ రోజు రోజు బలపడతా ఉంది. ఎందుకంటే పచ్చలో మీరే చూడడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండే, కానీ అక్కడ జరిగిన బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 22,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అదే కాకుండా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ స్థానానికి వెళ్ళింది. అదేవిధంగా ఎస్పీ థర్డ్కి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్, కొన్ని స్థానాల్లో బీఎస్పీ సెకండ్, కొన్ని స్థానాల్లో ఎంఐఎం సెకండ్ ఉంది, కానీ ఎస్పీ పార్టీ థర్డ్కి వెళ్ళిన పరిస్థితి. అందుకే ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం అవుతా ఉన్నాయి. ఎందుకంటే పొత్తు పెట్టుకోకపోతే వారికి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కోణాల్లో ఆలోచించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జూన్ 15 తర్వాత చేరికలు విపరీతంగా చేరే అవకాశం ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి సీట్ నుంచి గద్దె తీద్దామని అనుకుంటా ఉన్నారో వారంతా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కవిత గారు లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు. వారు ఇంతకుముందే అరెస్ట్ చేయాల్సి ఉంటే, కానీ భారతీయ జనతా పార్టీ కవిత గారు సహకరిస్తుంది కాబట్టి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు చేర్చాల్సిన అవసరం ఏముందండి? వారికి సంబంధించినటువంటి అందరూ కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్న వ్యక్తులు అరెస్ట్ కావడం జరిగింది. కవిత గారే అరెస్ట్ కాలేదు. కాబట్టి కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వేరు అనుకున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరి పరిస్థితి. అందులో భాగంగా కొండ విశ్వేశ్వర గారు కూడా అట్లాంటి వ్యాఖ్యలు జరిగింది, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆ వ్యాఖ్యలు జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వల్లకుండా కవిత గారు అరెస్ట్ చేస్తలేదు. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీకి వెళ్లే వాళ్ళంతా కూడా పోకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందం కూర్చుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం రావద్దని చెప్పి ఒకే ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. మొన్న మురళీధర్ రావు గారు వారు మధ్య శివరాల ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. వారు మీడియా ముఖంగా చెప్పినట్టు వాస్తవం, భారతీయ జనతా పార్టీ 40 మంది పోటీ చేస్తానికి కూడా లేరు, ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వద్దు, మాకు టీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుందని చెప్పినట్టు పరిస్థితి. అంటే